మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారి మీద సుప్రీంకోర్టులోనే దాడి జరిగి నెల రోజులు దాటుతున్నప్పటికీ దాడి చేసిన నిందితుడి మీద కేసు నమోదు చేయనందుకు, అరెస్ట్ చేయనందుకు నిరసనగా ఈ నెల 17న చెల్లో ఢిల్లీ పిలుపునివ్వడం జరిగింది. చీఫ్ జస్టిస్ దళితుడు కావడం వల్ల ఈ దాడి జరిగిందని, ఆయన చీఫ్ జస్టిస్ అయిన కానుంచి ఈ దేశంలో కొన్ని వర్గాలకు కంటగింపుగా మారిందని స్పష్టంగా అర్థమవుతుంది. చీఫ్ జస్టిస్ అయిన తర్వాత మొదటిసారి ఆయన సొంత రాష్ట్రానికి వెళ్తే అధికారులు ఎవరు ప్రోటోకాల్ పాటించలేదు. దాన్ని బట్టే ఆయనను అందరూ గౌరవించట్లేదనడానికి సాక్ష్యమైంది. అదే సమయంలో భారతదేశంలో ఎవరు చేయలేని ఒక గొప్ప పని చీఫ్ జస్టిస్ చేశాడు. స్వాతంత్రం వచ్చిన కాంచి సుప్రీంకోర్టులో నాన్ జ్యుడిషియల్ ఉద్యోగాల్లో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలు రిజర్వేషన్ లేవు. గవాయి గారు చీఫ్ జస్టిస్ కాకముందు 51 మంది చీఫ్ జస్టిస్లు అయినా ఎవరు కూడా సుప్రీంకోర్టులో రిజర్వేషన్ అమలు చేయలే. కానీ గవాయి గారు చీఫ్ జస్టిస్ అయిన తర్వాత ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్లు కూడా అమలు చేస్తూ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది జీర్ణించుకోని శక్తులు సుప్రీంకోర్టులోనే దాడికి పాల్పడ్డారు. ఆయనను గౌరవించలేదు అనడానికి సాక్ష్యం ఆయన సొంత రాష్ట్రంలో ప్రోటోకాల్ అమలు జరగకపోవడం. ఆయనను జీర్ణించుకోలేకుండా పోతున్న సాక్ష్యం సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం. ఇప్పుడు దాడి జరిగి నెల రోజులు గడిచిపోయినా పోలీసులు కేసు పెట్టలేదు. దాడి జరిగి నెల రోజులు గడిచిపోయినా మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు తీసుకోలేదు. దాడి జరిగి నెల రోజులు దాటినా న్యాయ వ్యవస్థ దాడి చేసిన వ్యక్తి మీద కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయలేదు. అంటే దీన్ని బట్టి ఇక చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగితేనే చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడు సామాన్య దళితులకు ఇక రక్షణ ఎక్కడ ఉంటుందని చెప్పి ఈ దేశంలో 30 కోట్ల మంది పైగా దళితులు ఉన్న సమాజంలో ఒక ఆవేదన, ఆందోళన కొనసాగుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి, న్యాయ వ్యవస్థ స్వతంత్రతను నిలబెట్టడానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి చెల్లో ఢిల్లీ పిలుపునివ్వడం జరిగింది. ఇది దళితులే కాకుండా న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్న వాళ్ళు, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అనుకునే ప్రతి ఒక్కరూ కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ఈ నెల 17న జరగబో చెలో ఢిల్లీ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా.